సో ఇంకొక ఎక్సర్సైజ్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే మనకి ఇక్కడ చాలామందికి ఫోర్ హెడ్ పైన బాగా ముడతలు ఉంటాయి అన్నమాట. సో ఆ ముడతలు రాకుండా ఉండాలంటే ఏం చేద్దామంటే కనుబొమ్మల్ని లేపడం స్టార్ట్ చేద్దాం మనం. ఇలా కుదిరితే ఒక సైడ్ కనుబొమ్మ లేపడానికి ట్రై చేద్దాము. ఈ విధంగా. సో రావట్లేదు అంటే రెండు కనుబొమ్మలు ఒకేసారి లేపడానికి ట్రై చేద్దాం. సో ఇలా ఒక 10 సెకండ్స్ వరకు హోల్డ్ చేసి మళ్ళీ డౌన్ చేయాలన్నమాట. ఇలా ఒక 30 సెకండ్స్ వరకు అప్ అండ్ డౌన్ చేస్తుంటే మనకి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఫేస్ గ్లో ఉంటుందన్నమాట. ఇంకొక ఎక్సర్సైజ్ తెలుసుకోబోతున్నాం. అదే మనకి ఇలా ఈ రెండు చేతులు ఇక్కడ చెంపల మీద పెట్టుకొని బుగ్గల పైన అలా మనం ఏదైనా రఫ్ చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ కానీ మిగతా చెడు కొలెస్ట్రాల్ కానీ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధమైన ఎక్సర్సైజ్ చేస్తే ఫేస్లో ఉండే అంటే చెంపలమైన ఉండే ఇక్కడ ఉండే ముడతలు అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట. కొంతమందికి డబల్ చిన్ను ఉంటుంది. ఆ డబల్ చిన్ను ఇలా మొహం మొత్తం ఇలా డౌన్ చేసినప్పుడు వాళ్ళకి ఇక్కడ రెండో గడ్డంలా కనపడుతుంది అనమాట. సో ఆ రెండో గడ్డం మనం ఎలా కరిగించుకోవాలి ఫేస్ కింద అనేది ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ముందుగా మనం ఒక పిడికిల్ని ఈ విధంగా పెట్టుకొని, సో ఈ పిడికిల్ని రెండు ఇలా పెట్టుకున్న తర్వాత ఈ డబల్ చిన్ కింద మనం ఇలా పెట్టుకొని అలా స్లోగా రఫ్ చేయడం వల్ల అక్కడ ఉండే చెడు కొలెస్ట్రాల్ అవన్నీ తగ్గిపోయి మనకి ఆ డబల్ చిన్ కనపడకుండా చేస్తుంది అనమాట ఈ ఎక్సర్సైజు. సో ఒకసారి చూద్దాం ఎలా చేద్దాము. ఇలా రెండు చేతులు పిడికిలు కింద పెట్టుకున్న తర్వాత గడ్డం కింద తీసుకొని అలా రఫ్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మనం లెఫ్ట్ తిప్పితే మళ్ళీ రైట్ సైడ్ అనమాట. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి మనం దీన్ని. సో ఇలా చేయడం వల్ల మనకి అక్కడ కొవ్వు అనేది కరగడం జరుగుతుంది. సో దానివల్ల మనకి డబల్ చిన్ కరగడం కూడా బాగుంటుంది. అప్పుడు ఫేస్ చూడడానికి బాగుంటుంది. సో అప్పుడు మన ఫేస్ చూడడానికి చాలా